108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంత్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అభ్ధిసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, విశ్వరూపాయై నమః, సుధృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి 8 దీపములుంచు అన్నారు. ఏమిటి 8 దీపములు అంటే 8 దిక్కుల యందు 8 దీపములు పెట్టాలి. 8 దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు. అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నీవు నమస్కరిస్తే, అటువంటి సంస్కారము మన యందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని 8 దిక్కులా 8 దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకమో అక్షతలో వేసి 8 దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు. ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు.